నెల్లూరులో పెంచలయ్య హత్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికులు. పెంచలయ్య హత్య కేసులో ప్రధాన నిందితురాలు అరవ కామాక్షికి చెందిన ఆర్టీటీ కాలనీలో ఉన్న 5 ఇళ్లను ధ్వంసం చేశారు. కామాక్షి తీరుతో తాము అనేక ఇబ్బందులు పడ్డామని చెబుతున్నారు. గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే హత్య చేయడం దారుణమన్నారు స్థానికులు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి. అటు పెంచలయ్య హత్యపై కూడా స్థానికులంతా మండిపడుతున్నారు. అటు కామాక్షికి సంబంధించిన అటు ఇళ్లను కూడా ధ్వంసం చేసిన తీరు మనం చూస్తున్నాము. అసలు ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఎవరేమంటున్నారు? అఖిల, నెల్లూరు జిల్లాలో సంచలనంగా మారినటువంటి పెంచలయ్య హత్యకి సంబంధించి ఆ యొక్క పెంచలయ్యని అతి దారుణంగా అక్కడ ఉన్నటువంటి గంజాయి బాచి చంపడం, దానికి అరవ కామాక్షి ప్రధాన నిందితురాలుగా ఉండటం పైన అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఇళ్లను కూడా పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. అక్కడ గంజాయి వద్దు, గంజాయి ఇక్కడ సేవించకూడదు, అమ్మకూడదు, వినియోగాలు విక్రయాలు జరపకూడదు అని చెప్పి ఆంక్షలు విధించడం జరిగింది. ఆ ఆంక్షలు విధించినటువంటి క్రమంలోనే ఇటీవల కాలంలో కమిటీ ఏర్పాటు చేసి ఆ యొక్క గంజాయిని నియంత్రించేందుకు అవగాహన సభలు పెడుతూ అక్కడ యాక్టివ్ గా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క అరవ కామాక్షి అక్కడ ఇనుప సామాను, పాత ఇనుప సామాన్తో పాటు పాత చెత్త కాగితాలతో పాటు అవి బిజినెస్ తో పాటు గంజాయి అమ్ముతున్నటువంటి నేపథ్యంలో ఆ గంజాయి అమ్మవద్దని చెప్పి అరవ కామాక్షిని కంట్రోల్ చేసేటువంటి క్రమంలో ఇక్కడ కమిటీ వేయడం జరిగింది. ఆ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి గంజాయి బ్యాచ్ అంతా కూడా కలిసి ఈ యొక్క పెంచలయ్య పైన కక్షి పెట్టుకొని పెంచలయ్యని 2 రోజుల కిందట అతి కిరాతకంగా కత్తులతో నరికి చంపడం జరిగింది. అయితే దీనిపైన పోలీసులు నిందితులు పట్టుకునేటువంటి క్రమంలో నిందితులు కూడా పోలీసుల పైన కూడా దాడి చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆగ్రహ జ్వాలలతో రగిలిపోయి ఇలాంటి వార్లు ఇక్కడ మా ప్రాంతంలో ఉంటే మా బిడ్డలు మా వాళ్ళంతా కూడా చెడుకు వ్యసనాలకు అలవాటు పడతారని, గంజాయికి అలవాటు పడతారని, ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడతారని చెప్పి కూడా ఆగ్రహ జ్వాలలు చూపిస్తూ అక్కడ ఉన్నటువంటి ఆమె ఇంటినంతా కూడా పూర్తిగా 5 ఇళ్లకు సంబంధించినటువంటి ఆ ఇళ్లనంతా కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. అయితే కామాక్షి తీరుతో తాము అనేక ఇబ్బందులు పడ్డామని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇదంతా కూడా గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే హత్య చేయించడం ఏమిటని చెప్పి కూడా అనేక విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి ఘటనలకు పాల్పడినటువంటి దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పి కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. మరోవైపు అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే టీడీపీ కావచ్చు, అదేవిధంగా సిపిఎం కు సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా అందులో సిపిఎం కు సంబంధించినటువంటి యువ నాయకుడిగా అక్కడ ఉండటం జరిగింది. అనేక కార్యక్రమాలు కూడా వెళ్తున్నటువంటి క్రమంలో దాంతో పాటుగా ప్రజానాట్య మండలి దాంట్లో కూడా ఆయన యాక్టివ్ గా ఉండడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా అక్కడ ఉన్నటువంటి వారి అందరినీ కాపాడుకునేందుకు ఆ యొక్క అలవాట్లకి ఇలాంటి గంజాయిలకి అలవాటు పడకుండా ఉండేందుకు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు నిర్ణయించుకొని ఈ యొక్క నిర్ణయానికి వచ్చినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఈ యొక్క పెంచలయ్య హత్య విషయంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులైతే ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అఖిల. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ.